వచ్చింది? క్యాన్సిల్ అయిపోయింది. బెంగళూరు పోయి స్ట్రేట్ బెంగళూరు నుంచి ఈ ప్రోగ్రాం ఉందని రావడం జరిగింది. గద్దర్ గారు మా నాన్నగారు చాలా చాలా ప్రేమించేవారు. మా నాన్నగారు గద్దర్ గారిని అందరికీ తెలుసు. గద్దర్ గారి పోరాటం ఏదైతే ఉందో, వారు జననాట్య మండలి పెట్టి పాటలతో పాటు ప్రజల సమస్యలన్నీ కూడా వారు పాట రూపంలో చాలా ఉద్యమాలు చేశారు. ఉద్యమాలలో చాలా నష్టపోయారు. వారి సతీమణి చాలా కష్టపడి సూర్యం వెన్నెలని వాళ్ళందరినీ కూడా పైకి తీసుకురావడము, అది గద్దర్ గారి ఒక పెద్ద చరిత్ర. అందరు కూడా గద్దర్ గారి చరిత్ర చదివి ఇప్పుడే చాలా మంచి పుస్తకాలు రిలీజ్ చేయడం జరిగింది. మనం అందరం కూడా చదివి వారి మాటలలో పాటలలో ఏదైతే మెసేజ్, వారు చెప్పే మాట, వారు చెప్పే విషయాలు ఏదైతే ఉన్నాయో అన్ని విషయాలలో ఒక మంచి పాట రూపంగా వారు తీసుకొచ్చేవారు. మా నాన్నగారు చనిపోయిన తర్వాత ఇదే రవీంద్ర భారతిలో సంస్మరణ సభ ఉన్నప్పుడు చాలా టైం అయిపోయింది, 3 గంటలు అవుతుంది, అందరు కూడా ఆకలి అవుతుంది, వెళ్ళిపోదామని అనుకున్నారు. అప్పుడే గద్దర్ గారు వచ్చారు. గద్దర్ గారు వచ్చి సుమారు 40 నిమిషాలు మాట్లాడారు. ఆ 40 నిమిషాలలో ఆ క్రౌడ్ ఎంత ఆకలి ఉన్నప్పటికీ కూడా పిన్ డ్రాప్ సైలెన్స్తో వారు గద్దర్ గారి మాట ఏదైతే ఉందో, మెసేజ్ ఏదైతే ఇచ్చారో, బలహీన వర్గాలకు ఎట్లా ప్రొటెక్ట్ చేయాలి, ఎట్లా ఆదుకోవాలి అంటే, వారి స్పీచే ఒక పెద్ద ఇన్స్పైరింగ్ స్పీచ్తో వారు అందరినీ ఆకట్టుకొని ఒక వారి అందరూ ప్రజానాయకుడు, ప్రజాగాయకుడు అని ఏదైతే మెసేజ్ ఇస్తున్నారో, నాకు కూడా వారు పాటలు విన్న తర్వాత నేను వారికి ఒకసారి కోరినాను, సార్ అమ్మి మేము కూడా మా మీడియా అవుతుంది, నేను కూడా ఒక మీ పాటను ప్రొపగేట్ చేయాలనుకుంటున్నాం అంటే, అప్పుడు గద్దర్ గారు నాకు అడ్వైజ్ చేశారు, వద్దు వివేక్, నేను ఆల్రెడీ వేరే మీడియా వస్తుంది, ఏదైతే ముందుకు వచ్చావో నేను దాన్ని గౌరవిస్తాను అంటే. గద్దర్ గారు ఎప్పుడు కూడా ప్రజల గురించి ఆలోచించేవారు. వారు ఉద్యమంలో చాలాసార్లు వారు షేర్ చేసుకున్నప్పుడు ఇదే చెప్పేవారు. మూమెంట్లో ఉన్నప్పుడు ఎట్లా డయాబెటీస్తో ఉన్నప్పటికీ కూడా వారు నిజంగానే ఉద్యమ స్ఫూర్తి ఏదైతే ఉందో మనమందరం గద్దర్ గారితో నేర్చుకోవచ్చు. బుల్లెట్ ఇంజరీస్ ఉన్నప్పటికీ కూడా వారు భయపడలేదు. ఎప్పుడు కూడా ఫ్యామిలీ గురించి ఎప్పుడు ఆలోచించేవారు కాదు, ప్రజల గురించి ఆలోచించి సమస్యల గురించి ఆలోచించి కొట్టాడేవారు. నిజంగానే వారు ఒక గొప్ప వ్యక్తి. ఆ గద్దర్ ఫౌండేషన్కి శాంతా సిన్హా గారు చైర్మన్గా ఉన్నారు. నిజంగానే శాంతా సిన్హా గారు ఒక అప్రాప్రియేట్ పర్సన్ అన్నమాట చైర్మన్ కావడానికి. వారు కూడా చాలా ఉద్యమాలు చేశారు. రంగారెడ్డి జిల్లాలో చైల్డ్ లేబర్ లేకుండా చేసిన వ్యక్తి శాంతా సిన్హా గారు. నిజంగానే ఎంవి ఫౌండేషన్ చాలా వారు ఇప్పుడే చెప్తున్నారు, గద్దర్ గారితో ఎంత సన్నిహితంతో ఉండేవారు. వారు ఎక్స్చేంజ్ ఆఫ్ వ్యూస్ వారిద్దరి మధ్యలో ఉండి ఎట్లా ప్రజలకు ఏదో బీదతనము ఏదైతే సప్రెస్డ్ క్లాసెస్కి ఎట్లా ఆదుకోవాలని చెప్పి వారు నిజంగానే చర్చ, రియలీ ఐడియల్ పర్సన్. ఈరోజు వారు కూడా ఫౌండేషన్ తరఫున ఇంత చక్కటి కార్యక్రమం చేసినందుకు గద్దర్ గారు వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా అభినందనలు చెప్తూ ముగిస్తున్నాను.